గైస్ మీరు చూస్తున్నారు గోప్రేట్ సార్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో అది ఏంటంటే సిఎట్ కంపెనీ నుంచి అయితే ట్రైనీ అప్రెంటిసెస్ అనే జాబ్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఈ జాబ్ రోల్ ఏంటంటే మిమ్మల్ని అయితే కంప్లీట్గా ఒక ఫ్రెషర్ లాగా అయితే ఈ జాబ్ రోల్కి తీసుకుంటారు. సో ఈ జాబ్ రోల్లో మీరు చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే జస్ట్ మిమ్మల్ని అయితే ఒక 6 months అబ్జర్వేషన్, అంటే వాళ్ళ కంపెనీ ట్రైనింగ్ ద్వారా మిమ్మల్ని హైరింగ్ చేసుకొని, సో అదేవిధంగా 6 months మీకు కాంపన్సేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవ్రీ మంత్ మీకు అయితే 14,000-13,000 రూపీస్ అయితే స్టైఫండ్ రూపంలో అయితే ఇస్తారు. ఆఫ్టర్ 6 months మీకైతే కొంచెం హైక్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక 6 months మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఎవ్రీ మంత్ 14,000 దాకా అయితే స్టైఫండ్ అయితే ఇస్తారు. సో ఈ స్టైఫండ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఈ యొక్క 6 months 1 year కంప్లీట్ చేసుకున్నాక బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూసుకొని మిమ్మల్ని అయితే రెగ్యులర్ ఎంప్లాయిడ్గా అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో ఈ యొక్క హైర్ చేసుకున్నాక మీకు 3 lakh per annum అయితే మీకైతే ఒక ప్యాకేజ్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ క్లియర్గా ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే మీరు కనుక న్యూ వ్యూవర్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కిందనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని పెట్టుకోండి. ఏదైనా మేము జాబ్ అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కావాలో. మనమైతే మన స్క్రీన్ మీదకి వెళ్దాం. సో మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఒకసారి సిఎంట్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ అయితే ఒకటి ప్లేస్ అయింది కదా. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ట్రైనీ అప్రెంటిస్ హైదరాబాద్ లొకేషన్కి అయితే ఇది ప్లేస్ అయింది. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఈ జాబ్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వండి. సో ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ ఇంజనీరింగ్ డిప్లొమో, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, నో లైఫ్ సైన్సెస్. సో నో లైఫ్ సైన్సెస్లో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయని మిగతా స్టూడెంట్స్ అందరూ అయితే దీనికైతే ఎలిజిబుల్ అవుతున్నారు. ఏ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే 2021, 2022, 2023, 2024 అంటే 21 to 24 బ్యాచెస్ వరకు అయితే మీకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ యొక్క ట్రైనీ అప్రెంటిస్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆటో క్యాడ్, ఏఆర్సీ, జిఎస్సి, క్యూజీఎస్, స్మాల్ బోర్డ్, సో ఇవన్నీ క్లయింట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ జాగ్రత్తగా మీరు 6 month ట్రైనింగ్ పీరియడ్ అయితే మొత్తం నేర్చుకుంటారు. ఎవ్రీ మంత్ మీకు వచ్చేసి 1.75 అంటే 1,75,000 per annum అయితే ఇస్తామని చెప్పేసి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా ఇస్తారు అది కూడా ఫస్ట్ 6 months వచ్చేసి 13,000 ఇస్తారంట. సో నెక్స్ట్ 6 months వచ్చేసి 14,000 per month ఇస్తారంట. సో ఇవన్నీ బోనస్ కూడా మీకు 6,500 కాంపన్సేషన్ ఫస్ట్ 6 months అయితే ఇవన్నీ ఇస్తారంట. ఇవన్నీ ఇచ్చాక మిమ్మల్ని ఒక 1 year తర్వాత మిమ్మల్ని అయితే రెగ్యులర్ సిఎంట్ ఎంప్లాయీగా అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటామని చెప్పేసి అని అంటున్నాను. బెనిఫిట్స్ అయితే ఒకసారి ఈ లింక్ ఇస్తాను కదా, మీరైతే క్లియర్ కట్గా మొత్తం చదివేసి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో వర్క్ షిఫ్ట్ కూడా ఒకసారి చూడండి. మీకు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అండ్ జనరల్ షిఫ్ట్, ఈ 3 షిఫ్టులు అయితే మీరైతే మీ యొక్క రిక్వైర్మెంట్ పెట్టి మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మోడ్ ఆఫ్ వర్క్ చూసుకుంటే ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే అవుతుంది. జాయినింగ్ అయ్యేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎడ్యుకేషనల్ కాపీస్, 10th హైయెస్ట్ డిగ్రీ, అదేవిధంగా ఇండివిజువల్ మెమోస్ ఆఫ్ కన్సల్టెడ్ మీ మార్క్స్ మెమోస్ అన్నీ ఇవ్వాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇవన్నీ ఇచ్చాక ఎన్ని ఓపెనింగ్ పొజిషన్స్ ఉన్నాయంటే 10 అయితే ఉన్నాయి. మీరైతే ఏదైనా జాబ్ అప్డేట్ వచ్చిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే లింక్ అయితే ఎక్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 0 ఉన్నా పర్లేదు, కంప్లీట్గా ఫ్రెషర్ జాబ్ అవుతుంది కదా. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఏం లేదు, సింపుల్గా ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినట్లయితే సిఎంట్ కెరీర్ పేజ్లో అయితే మీ యొక్క అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీ యొక్క మ్యాండేటరీ డీటెయిల్స్, అదేవిధంగా రెజ్యూమ్ అన్నీ ఇచ్చేసి ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మీ రెజ్యూమ్ కానీ మ్యాచ్ అయినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. మిమ్మల్ని అయితే ఒక కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అయితే పెట్టేసుకొని, ఇంటర్వ్యూ పెట్టేసుకొని మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఈ యొక్క ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.